నేను ఫస్ట్ టైం కార్టూన్ ఫేస్‌తో వీడియో తీస్తున్నాను. అందుకని దేవుడి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. దేవుడి ఆశీర్వాదాలు నాకెప్పుడూ ఉండాలి. నేను కువైట్‌లో ఉన్నాను. కువైట్‌లో రూమ్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను. చాలా చిన్న రూము. ఇక్కడ టీవీ పెట్టుకున్నారు మా అమ్మ వాళ్ళు. ఇది ఫ్రిడ్జ్, మైక్రోవేవ్, ఇది కాటు, క్యాబినెట్టు, అంతే రూమ్ అండి. చూడండి చాలా చిన్న రూము. దీని రెంట్ పర్ మంత్ 15,000 రూపీస్. కువైట్లో మ్యాక్సిమం రూమ్స్ అన్నీ ఇలానే ఉంటాయి. అంటే శాలరీస్ ఎక్కువ ఉండే వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు ఎక్కువ పెట్టి. బట్ లో శాలరీస్ ఉన్న వాళ్ళు అడ్జస్ట్ అయ్యి పార్టీషన్స్ రూమ్లో ఉంటారు. ఇక్కడ ఏంటంటే చాలా కష్టము. మార్నింగ్ 5:30కి వెళ్ళాలి, మళ్ళీ 6 o'clock 7 o'clock డ్యూటీ అయిపోతుంది. మళ్ళీ సేమ్ రొటీన్ ఇదే ఉంటుంది. పని చేసుకున్నామా, డబ్బు తీసుకున్నామా, శాలరీ తీసుకున్నామా, 2 yearsకి ఒకసారి ఇంటికి వెళ్ళామా, పిల్లల్ని చూసామా, మళ్ళీ వచ్చామా, మళ్ళీ కష్టపడ్డామా, ఇలానే ఉంటుంది. ఎందుకంటే అందరూ అనుకుంటూ ఉంటారు వీళ్ళు కువైట్కి వెళ్ళారు, వీళ్ళ ఫ్యామిలీ అంతా కువైట్లో ఉంది, బాగా డబ్బు సంపాదిస్తున్నారు, వీళ్ళకి ఏమి అని. కానీ చాలా కష్టము ఇక్కడ ఉండడము. అంటే ఉండేవాళ్ళు సంతోషంగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి చాలా హై శాలరీస్ వస్తూ ఉంటాయి. కొంచెం చిన్న చిన్న శాలరీ వచ్చే వాళ్ళకి చాలా కష్టము. మళ్ళీ అకామలు కట్టాలి 2 yearsకి ఒకసారి. అలానే ఇక్కడ ఎంత డబ్బు సంపాదిస్తామో ఖర్చు కూడా అలానే ఉంటుంది. మిగిలిచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ బయట ఉంటూ రూమ్ తీసుకొని డ్యూటీకి వెళ్ళి మళ్ళీ వచ్చి రూమ్ రెంట్ పే చేసుకొని సరుకులు కొనుక్కొని ఫుడ్ చేసుకొని చాలా ఖర్చులు ఉంటాయి. అందరూ అనుకుంటూ ఉండొచ్చేమో వీళ్ళకేం డబ్బులు ఉంది, వీళ్ళకేం ప్లేస్ కొన్నారు అని. ఆ కష్టం వీళ్ళకి అంటే అది రావడానికి చాలా కష్టపడి ఉంటారు. అందుకని వాళ్ళు సంపాదించుకున్నారు, వీళ్ళు సంపాదించుకున్నారు అని అనకుండా మీరంటూ ఏది సంపాదించుకోవాలి, మీకంటూ ఏముండాలి అనే గోల్తో బ్రతకండి. వాళ్ళ మీద వీళ్ళ